వికారాబాద్ జిల్లా యాచారం గ్రామంలో చోటు చేసుకుంది. ఒక కన్న కూతురే ఆ తల్లిదండ్రులకి ఆ ప్రేమ వివాహానికి అడ్డొస్తున్నారని చెప్పేసి అతి దారుణంగా చంపడం జరిగింది. అసలు ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన ఒక అతని కోసం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు పెంచి పోషించి ఎన్నో కలలు కానీ ఆమె పెళ్లి చేయాలనుకొని ఇన్ని ఆశలతో ఉంటే ఈమె మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఎవరో ఒక మొన్న పరిచయమైన వ్యక్తుల కోసం అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. సో దారుణమైన ఘటన. అసలు వింటేనే నాకు ఎంత బాధాకరంగా అనిపిస్తుంది అంటే వాళ్ళు ఎన్ని ఆశలు పెట్టుకొని ఆమెను ఇంతవరకు చదివించి ఒక మంచి జాబ్ లో పెట్టించిన తర్వాత ఆ కన్న కూతురే తల్లిదండ్రులకి యమపాశం అవుతుందని చెప్పేసి కల్లో కూడా అనుకొని ఉండరు. అసలు ఏం జరిగిందంటే సురేఖ అనే ఈ మహిళ ఇన్స్టాగ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో ఉంది. ప్రేమలో ఉన్న తర్వాత ఈ విషయం ఇంట్లో తెలిసింది. ఇంట్లో తెలిసిన తర్వాత ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో వీళ్ళుంటే నేను ఖచ్చితంగా ఇంకా పెళ్లి చేసుకోవడం కుదరదు అని చెప్పేసి అదే గ్రామంలో ఒక నర్సింగ్ హోమ్ లో నర్సుగా పనిచేస్తుంది. ఒక రోజు ఇంకా రేపే పెళ్లి చూపులు అనగా ఈ రోజు నర్సింగ్ హోమ్ నుంచి వచ్చేటప్పుడు ఒక 2 ఇంజక్షన్లు అయితే తీసుకొని రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ పేరెంట్స్ ఎప్పుడు ఆమె ఇంటికి రాగానే తల్లి అన్నం వండి అందరికి పెట్టి ఆ తల్లి కూతురు తిన్నదో లేదో అని చెప్పేసి కూతురికి అన్నం పెట్టిన తర్వాత ఎంత దారుణమో చూడండి. కూతురికి అన్నం వండి మంచిగా పెట్టిన తర్వాత అమ్మ నీకు ఒళ్ళు నొప్పులు అన్నావు కదా నీకు ఒక ఇంజక్షన్ వేస్తానని చెప్పేసి అనస్థీషియా ఓవర్ డోస్ అవ్వడంతో అంటే ఓవర్ డోస్ ఇచ్చేసి చంపేసి దాన్ని ఒక న్యాచురల్ డెత్ గా చూపిద్దాం అని చెప్పేసి అనుకుంది. తల్లికి ఇంజక్షన్ ఇచ్చేసి పడుకోబెట్టేసింది. అప్పుడు వాళ్ళ ఫాదర్ లేడు, బయట ఉన్నాడు. ఫాదర్ వచ్చి మళ్ళీ ఏంటి మమ్మీ పడుకుంది అని అంటే ఒళ్ళు నొప్పులు అన్నది కదా ఇంజక్షన్ ఇచ్చాను నేను దానికి సంబంధించింది పడుకుంది అని చెప్పేసింది. మళ్ళీ వెంటనే ఫాదర్ కూడా అంటే ఆమెకు తెలుసు తల్లి చనిపోయింది అని తల్లి చచ్చిపోతుందని చెప్పేసి అయినా వెంటనే